సంస్థ గుంటూరు ఆధ్వర్యంలో క్రాంతి జ్యోతి సావిత్రిబాయి పూలే 194వ జయంతి వేడుకలను జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల చౌత్రా సెంటర్ నందు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రధాన వక్త సావిత్రిబాయి పూలే పుస్తక రచయిత ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ బిఎం లీలా కుమారి మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే చదువులకే అమ్మ అని మహిళా విద్య ప్రాధాన్యతను గుర్తించి తన భర్త సహకారంతో తాను చదువు నేర్చుకోవడమే కాకుండా సమాజంలో ఉన్న బాలికలకు మహిళలకు విద్యా వ్యాప్తి కొరకు విశేషంగా కృషి చేశారని కొనియాడారు. సావిత్రిబాయి పూలే మహిళల విద్యా వ్యాప్తికి చేసిన కృషి మీద వక్తృత్వ పోటీ, వ్యాసరచన పోటీ నిర్వహించి విద్యార్థులకు నగదు బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో మానవతా సెక్రటరీ కె సతీష్, జాయింట్ కార్యదర్శి చావా లక్ష్మి, డైరెక్టర్స్ శివాజీ, మిత్ర, టి సుధాకర్, రాధాకృష్ణ, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఆధునిక భారతదేశంలో తొలి మహిళా టీచర్. ఆధునిక భారతదేశాన్ని 3 భాగాలుగా విభజించినట్లయితే ఆధునిక భారతదేశంలో తొలి మహిళా టీచర్ సావిత్రిబాయి పూలే. ఆవిడ ఎలా అయ్యింది, ఎలా వచ్చింది, అండ్ ఇంట్రెస్ట్ ఎలాగా, ఆడపిల్ల ఎలా చదువుకోవాలి, అప్పుడున్న సమాజం ఏంటి అనేది మనం కొంచెం పరిశోధించాలి. చిన్నప్పుడే చాలామందికి చాలా హ్యాబిట్స్ ఉంటాయి. అంటే చిన్నప్పుడు మనం రోడ్డు మీద వెళుతూ ఉంటాం అన్నమాట. ఇందాక ఒక టీచర్ గారు మాట్లాడుతూ సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే అన్నారు. అలాగే రాజా రామ్మోహన్ రావు గారు చిన్నపిల్లలప్పుడు పెళ్లి చేసినప్పుడు మగవాళ్ళు చనిపోతే ఆడవాళ్ళు కూడా కాల్చేసేవాళ్ళు. ఆ కాలవకుండా ఉండాలి అని చెప్పినవాడు రాజా రామ్మోహన్ రావు. అప్పట్లో కొంచెం చేశారు. వాళ్ళని సంఘ సంస్కర్త అంటారు. కమిషనర్ పులి శ్రీనివాసులు ఏటి అగ్రహారం మెయిన్ రోడ్ విస్తరణ పనులను